నెంబర్ అనేది ఎలా తీసుకున్నా ఈవెన్ న్యూమరాలిజికల్ గా తీసుకున్నా కూడా క్రియేషన్ నెంబర్ అన్నమాట. అంచేత వరుసగా 3 సార్లు థ్యాంక్ యూ చెప్పడం దేనికైనా కానీ ఇది మాకు ఆటోమేటిక్ అయిపోతుంది ఎవరైతే చేశారో. తర్వాత మీ కోరికలన్నిటిని అంటే రియాలిటీలోకి రావాలంటే సెకండ్ స్టెప్ ఏంటంటే మరింత కృతజ్ఞత భావంతో మీ కోరికలను గాఢతరం చేసుకోవాలి. దీనికి ఏంటంటే విజన్ బోర్డ్. మీరు ఎంత ఫీల్ అవుతున్నారో ఇక్కడ చెప్తున్నా ఎలా అడగాలంటే ఫీలింగ్ తో అడగాలి. ఫస్ట్ క్లియరెన్స్ ఉండాలి. నాకేం కావాలి, నిజంగా ఏం కావాలి అని. సెకండ్ ఏంటంటే రాయడం. థర్డ్ ఏంటంటే కృతజ్ఞత భావం మనం తెలుసుకున్నాం కదా ఆల్రెడీ అయిపోయినట్టు. థర్డ్ ఏంటంటే మన యొక్క ఫీలింగ్ అంటే అనుభూతిని ఇంకా పెంచడం అన్నమాట. అది ఎలా అంటే విజన్ బోర్డ్ వస్తుంది అనమాట. కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తితో మీ కోరికలు గాఢతరం చేసుకోవడానికి ముందు మీ కోరికల జాబితాను మొదటి దానితో ప్రారంభించండి. అంటే ఫస్ట్ ఉందనుకోండి, మీరు ఫస్ట్ ఒక కోరిక రాశారు డ్రీమ్ హోమ్ గురించి. రాసిన తర్వాత మీ కోరిక తీరినప్పటి మీ భావాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి అనుకోండి. మిమ్మల్ని కోరిక నెరవేరింది అనుకోండి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? హ్యాపీగా ఉన్నారంటే నిజంగా మీకు కావాల్సింది ఇంకొక ఇతరుల కోసం కావాలని కాదనమాట. మీరే చాలా సంతోషంగా ఉన్నారు. మీ కోరిక నెరవేరిన సంగతి సెకండ్ ఒకటి విజువలైజ్ చేసుకోండి. ఎలా అంటే మీకు ఆ కోరిక నెరవేరింది. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మంచి కాలేజీలో సీట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటారు, ఎవరికి కాల్ చేసి చెప్తారు? రైట్, నార్మల్ గా అయితే పక్కన హస్బెండ్ ఉన్నారనుకోండి వాళ్ళతో షేర్ చేస్తారు, లేకపోతే అమ్మ వాళ్ళకో లేకపోతే ఫ్రెండ్స్ ఎవరికో ఒకరికి అయితే మనం షేర్ చేస్తాం కదా. మనకు మొదట ఎవరికి షేర్ చేయాలనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఏ విధంగా చెప్పారు అంటే ఎంత ఎక్సైట్మెంట్ తోని మీరు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమే తీసుకున్నారు అనుకోండి, మీరు ఎంత ఎక్సైట్ అవుతున్నారు, ఎవరితో షేర్ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్క రూమ్ చూసి, ప్రతి ఒక్క ఇల్లు మొత్తం కంప్లీట్ అయింది చూసి, మీ యొక్క డ్రెస్ అప్ ఎలా ఉంది. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మీ కోరిక తిరగానే మీరు చేసిన మొదటి గొప్ప పని ఏమిటి? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు వీలైనంత వరకు వివరంగా ఇవ్వండి. ఎవరికో ఇవ్వడం వస్తుంది, మీ అంతట మీరే ఇచ్చుకోండి అనమాట. ఓకే, మీ కోరిక నెరవేరింది కదా. మీరు చేసిన తర్వాత మీరు చేసిన గొప్ప పని ఏంటి? ఇప్పుడు మీకు సీట్ వచ్చిందని మీ పిల్లలకు షేర్ చేశారు. తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? గ్రాటిట్యూడ్ చెప్తారా, లేకపోతే డ్రీమ్ లిస్ట్ లో నేను రాసాను ఈరోజు సెషన్ అటెండ్ అయ్యని చెప్తారా, లేకపోతే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారు? ఈ మూడింటి ద్వారా మీకు వాంట నీడ అనేది మీకు క్లియర్ అవుతుంది అనమాట. మీ కోరిక నిజమైనదేనా అనేది మీకు రియల్ అవుతుంది. కోరిక నిజమైనదేనా అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. మేబీ మీకు నాకు ఇన్ని లక్షలు ఇల్లు కావాలి కదా, నిజంగా ఇది అవుతుంది అంటే మీకు అవసరం ఉంది, కానీ ఇలాంటిది ఉందనుకోండి అది మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ అనుకోండి. అలాంటప్పుడు మీరు ఫోర్సబుల్ గా మీ డ్రీమ్ లిస్ట్ అలా కాకుండా ఇతరులకు ఏదో ఉందని మనకు కావాలనో లేకపోతే ఇంకా ఏదో మనకు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ద్వారా అడిగారు అనుకోండి, దాన్ని ఒక్కటి గుర్తించండి. ఓకే, చివరిగా ప్రతి కోరికను మళ్ళీ ఒకసారి చదవండి. మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ మీద మీ మనసు కేంద్రీకరించండి. ఓకే, అందుకే రాయమంటున్నాను అనమాట. ఒక డ్రీమ్ రాస్తారు, మీకు ఆ డ్రీమ్ ఉంది ఆల్రెడీ, దాన్ని కొట్టివేశారు ఈ రోజు. ఒకవేళ నీట్ గా రాయలేదు అనుకోండి, ఇప్పుడు ఒక పేజీలో కోరికను రాయండి, మళ్ళీ ఇంకొక పేజీలో చూసుకోండి. ఈ 3 క్వశ్చన్ మిమ్మల్ని మీరే అడుకోండి. విజువలైజేషన్ ఎంత? 1 నిమిషం 20 సెకండ్లు, లేకపోతే 1 నిమిషం 50 సెకండ్ల వరకు అలా ఉండండి ఒక్కదాని మీద. ఈ 3 క్వశ్చన్లు మిమ్మల్ని మీరు అడుక్కోండి. ఫస్ట్ ఆ కోరిక ఏంటిది, తర్వాత తీరిన తర్వాత నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను, తర్వాత నేను దానికి కృతజ్ఞతగా కూడా ఇంకేం చేస్తున్నాను నెక్స్ట్ అనేది అడగండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఆ కోరికను చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ అని చదువుకొని అప్పుడు థ్యాంక్ యూ అని మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ అన్నారు మళ్ళీ కూడా చెప్పొచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క గ్రాటిట్యూడ్ ఫ్రీక్వెన్సీ అనేది సాచురేషన్ అనేది ఇంకా పెరుగుతుంది, మరియు మిమ్మల్ని మీరు గుర్తుపట్టగలుగుతారు అనమాట. అలాగే ఇంకొక అభ్యాసం ఏంటంటే ఫోర్త్, శక్తివంతమైనది వినోదాత్మకంగా ఉండేది. అంటే ఇది చేసినప్పుడు వినోదాత్మకంగా అనిపిస్తుంది, కానీ మ్యాజిక్ బోర్డు చేయడం అనేది ఫస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇల్లు కావాలనుకున్నారు అనుకోండి, మీకు ఎట్లా ఉండాలి ఏం ఐడియా రావట్లేదు. యూట్యూబ్ నుండో ఇంటర్నెట్ నుండో మీరు సెర్చ్ చేయండి, ఈ రోజులలో దొరుకుతున్నాయి. క్యాన్వాలో అయితే ఈవెన్ మీ ఇచ్చే మీరే క్రియేట్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాల్కనీ మంచిగా కావాలండి, మీకు ఎలా కావాలండి ఒక ఐడియా వస్తలేదు. చూడండి, చూసి మీకు అనుగుణంగా ఉంది అనుకోండి, ఆ ఫోటోని క్లిక్ చేసో లేకపోతే దాన్ని చిన్నగా ప్రింట్ అవుట్ తీసుకొని ఒక పెద్ద బోర్డు తీసుకొని దాని మీద అతికించండి. ఓకే, దిస్ ఇస్ మై డ్రీమ్. లేకపోతే ఇది నా ర్యాంకు. ఓకే, 93.5% స్కూల్లో మెడల్ అందుకుంటున్నారు అనుకోండి, ఎవరిదైనా పర్వాలేదు, మెడల్ అందుకునేటువంటి ఫోటో స్టిక్ చేసి అక్కడ 93.5% రాసి ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ 93.5%. ఒక ఇయర్ కూడా రాయండి, ఏ ఇయర్ అనేది, ఓకే, 2025 ఇయర్ అనేది. right? లేకపోతే క్లియర్ ఉండదు కదా, యూనివర్సిటీ ఇయర్ కూడా రాయండి అనమాట. అలా ఇదొక్కటే కాదు, మీరు వెయిట్ లాస్ అనుకోండి, ఓకే, మీ ఐడియల్ బాడీ వెయిట్ ఒకవేళ మీరే ఉందనుకోండి, ఫస్ట్ ఫోటో మీ అప్పటి మీరు తీసి మీరే స్టిక్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఐడియల్ బాడీ వెయిట్ ఉన్నది ఎంత ఉన్న ఆ ఫోటోలు తీసి కూడా ఫేస్ తీసేసి మీ ఫేస్ పెట్టుకొని ఇలా ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మై ఐడియల్ బాడీ వెయిట్ రైట్ 93, ఎంతో కేజీస్, 50 kgs, 55, 54, ఎంతైనా కానివ్వండి, అది రాసేసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్, రైట్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎనర్జెటిక్, హెల్దీ అనేది రాసుకోండి. మై ఆల్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్, రైట్, అలా కూడా రాసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఈవెన్ మీరు ఏదైనా టూర్ కి వెళ్ళాలనుకోండి, ఇంకా ఈజీగా అవుతాయి. ఆ టూర్ కి వెళ్ళే ఫొటోస్ ఈ రోజులలో ఎక్కడైనా దొరుకుతాయి. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అంటే నాకు మనాలి గుర్తుకొస్తుంది కాబట్టి నేను మనాలి చెప్తాను. మీకు ఇష్టమైన ఏదైనా కానీ వాటిని ఈ రోజులలో ఈజీగా దొరుకుతాయి. అట్లాంటి ఫొటోస్ తీసి చిన్న చిన్న ప్రింట్ అవుట్ లేకపోతే న్యూస్ పేపర్ లో వచ్చినాయి మీకు నచ్చినాయి, ఆ ఫొటోస్ ని ఒక స్టిక్ చేసి పెట్టుకోండి, ఒక పెద్ద కప్బోర్డ్ లాంటిది. ఆ కప్బోర్డు ఆ బోర్డు మీద మీరు ఏ బొమ్మ అంటిస్తే అది మీ దగ్గరికి జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఆటో పైలట్ మోడ్, మీరు దాన్ని చూస్తున్నారు విజయం పెట్టి. ఓకే, మీలో నిరంతరం ఉండే కృతజ్ఞత యొక్క అయస్కాంత శక్తి మీ కోరిక వైపు మిమ్మల్ని ఆకర్షిస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ద్వారా అని అంటున్నాను. లైక్ అట్రాక్ట్ లైక్ కదా, మీ జీవితం అంతా అట్లా కొనసాగుతూ ఉంటుంది. దీన్ని ఒకవేళ మీరు బయట ఓపెన్ గా పెట్టలేరు అనుకోండి, ఏం కాదు, మీకు కబోర్డ్ ప్లేస్, మీకు ఒకటి పర్సనల్ ఒక స్పేస్ అనేది ఎవరికైనా ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోండి. పెట్టుకొని ఇంట్లో అలౌడ్ చేయలేదు అనుకోండి, మీరు రోజుకి ఒకసారి 2 సార్లు జస్ట్ విజన్ తోటి ఇలా చూసుకోండి, అలాగైనా చేయొచ్చు. కాకపోతే పర్సనల్ రూమ్ ఉన్న వాళ్ళు కనిపించేటట్టు పెట్టుకుంటే ఇంకా ఈజీగా మనకు తెలియకుండానే మన చూపు అనేది, మన బ్రెయిన్ అనేది గ్రహిస్తుంది. అండ్ రేపటి ఒక ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ 10 కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. రోజు కృతజ్ఞతగా ఎంతమంది చేస్తున్నారో తెలియదు, బట్ వచ్చినాయి రాకుండా కొత్త కొత్త వాటిని వెతికేయడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంది, ప్రతి ఒక్కరిలో అన్ని గ్రాటిట్యూడ్ లేకుంటే మనం ఈ స్థితికి రానేరాం. ప్రతి ఒక్కరం అన్ని అనుభవిస్తున్నాం ప్రతిరోజు, బట్ అన్నిటికీ